హైదరాబాద్ లో చెప్తారు, హైదరాబాద్ లా ఎవడో నిక్కతక్క మాట్లాడితే ఏమంటారు, ఏ ఖాముష్ బైఠ్ రే బైగన్ కి బాత్ నక్కొకర్ అంటారు, బైగన్ కి బాత్ నక్కొకర్ క్యా బోల్ రా రే అంటారు. నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే, హైదరాబాద్ వాళ్ళు నమ్మలే మీరు, హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే. ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు. అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పచెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి, హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు. కానీ ఊర్లల్లా ఈ బైగన్ కే బాత్ని కొంతమంది నమ్మిరు, ఈ బైగన్ గాళ్ళని కొంతమంది నమ్మిరు, నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు, మీరు చూస్తున్నారు, యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఈ బైగన్ కే బాతే అంటే ఎట్లుంటాయంటే, ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు, ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు. నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ బాకీ కార్డు ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి. తప్పకుండా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే 6 గ్యారంటీలు అమలైతాయి. తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే, కళ్ళు బైర్లు గమ్మేటట్టు కొడితేనే హామీలు పొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి. లేకపోతే ఇంతకుముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు కదా, ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఏమి ఇయ్యకపోయినా, ఆడపిల్లలకు 2,500 ఇయ్యకపోయినా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా, హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా, హైడ్రా పేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మరి రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్టుపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి మిమ్మల్ని మేము కోరేదల్లా ఒక్కటే, ఈ నెల రోజులు గట్టిగా కొట్లాడదాం. మీరు చూస్తున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. ఒక్కటంటే ఒక్క పని కొత్తది చేసింది లేదు. మీదికెళ్ళి ఎవరైనా పోతే గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎవరిని చూడలే మనం ఇటువంటి ముఖ్యమంత్రిని. మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, ఆ తర్వాత రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిరు కానీ ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడిండా ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏం మాట్లాడుతుండే ముఖ్యమంత్రి? ఎవరన్నా గట్టిగా మాట్లాడిరనుకో, ఏమాయా నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు, నీ గుడ్లు వీకి గోటీలాడుతా, నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఈ పేగులు మెడలేసుకుంటేది నాకు అర్థం కాదు. ఏమైనా బోటి కొట్టేటోనివా? ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా? పేగులు మెడలేసుకుంటా. ఇంకా ఘోరం ఏందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయ్యా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంటుండు. ఎవరు తిరుగుతారమ్మా లంకె బిందెల కోసం? అర్ధరాత్రి తువ్వాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఎవరు గాళ్ళు ఎవరో తిరుగుతారట, దొంగలు పాకెట్ మార్గాలు. ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు. ఎంత ఘోరం అంటే, ఎంత అన్యాయం అంటే, ఎన్నడూ ఇంత దివాలాకోరు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దొంగ లెక్క చూస్తుడే కాదట, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నాకు నన్ను కలవలిస్తారేనా అంటుండు. గిసొంటోడు మన ముఖ్యమంత్రి. అందుకే నేను మీకు దండం పెట్టి చెప్పేది జూబ్లీ హిల్స్ లో ఉండే మా అన్నదమ్ములకు, కాంग्रेस को एक सबक सिखाने का जबरदस्त मौका आज जुबली हिल्स के जनता के पास, हमारे भाइयों के पास, बहनों के पास है. आप याद रखिए, आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में, पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एमएलए है, एक एमएलसी है मुसलमान, वरना एक कोई वजीर है. ఇంకొక మాట, పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసింది మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి, ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం ఏదో తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు.
ఆయనను కట్టుకొట్టిండు, బక్రా చేసిండు. ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది. అజారుద్దీన్కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోర్టులో అని తెలుసు. ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ. అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోర్టులో నిలబడదని తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీహిల్స్ గల్లీలో మీరు పంచుకొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి.